దొంగ ఎవరు ఏంటి అనేది తేలే వరకు ఇంట్లోంచి ఎవరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మా పర్మిషన్ లేకుండా ఊరు దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. బయటికి వెళ్ళడం వీల్లేదు అంటే ఎలా సార్? మేము ఇప్పుడు అమెరికా బయలుదేరి వెళ్తున్నాం. అవతల మాకు ఫ్లైట్ టైం అవుతుంది. అయినా సరే కేసు సాల్వ్ కాకుండా మీరు వెళ్ళడం కుదరదు. మేము ఇక్కడ ఉండడం కుదరదు సార్. మేము అర్జెంటుగా వెళ్ళిపోవాలి. రూల్స్ ఒప్పుకోవు సార్. మా బ్యాగ్స్ కూడా చెక్ చేశారు కదా. ఇక్కడ ఇంకా మాతో ఏం పని? ఏమో, బంగారం బయటికి దాటించి ఉండొచ్చు కదా. అందుకే వద్దన్నా వెళ్తామంటున్నారేమో. పద్మ, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? దొంగ దొరికే వరకు అందరూ అనుమానితులే అని ఎస్ఐ గారే చెప్పారు కదా. అంటే అందరూ దొంగలన్నట్టేగా. అందరికీ లేని బాధ వాళ్ళ విషయంలో ఎందుకు? కావాలంటే మాతో ఎయిర్పోర్ట్ వరకు వచ్చి మేము ఫ్లైట్ ఎక్కే వరకు ఉండండి. అలా కుదరదు సార్. దొంగతనం జరిగిందని కంప్లైంట్ వచ్చాక కేసు సాల్వ్ అయ్యే వరకు ఎవరూ ఇంట్లోంచి బయటికి వెళ్ళడం కుదరదు. అర్థం చేసుకోండి సార్. నో సార్, మేము వెళ్ళాలి. అలా వెళ్ళాలి వెళ్ళాలి అంటేనే అనుమానించాల్సి వస్తుంది. అయినా అందరికీ ఒక న్యాయం, మీకొక న్యాయమా? ఎవరూ ఇల్లు దాటి వెళ్ళడానికి వీల్లేదని అంటున్నారు కదా. దిస్ ఈస్ టూ మచ్ అండి. మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. సరే, ఇంతగా చెప్తున్నా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నారంటే పోలీసులు పంపిస్తే వెళ్ళండి. ఆ నగలు దొరకలేదు అంటే మీరే తీశారని మేమే కాదు అందరూ అనుకుంటారు. అంత చీప్గా కనిపిస్తున్నావా మేము? డాడీ, మనం వెళ్ళొద్దు. ఆద్య, నువ్వు కూడా? అనుమానం వచ్చాక ఆ బంగారం దొరకలేదు అంటే మనం ఇక్కడ ఉండం కాబట్టి జీవితాంతం అందరి దృష్టిలో ఆ అనుమానం అలా మిగిలిపోతుంది. ఈ కేసు సాల్వ్ అయ్యాకే మనం వెళ్దాం డాడీ. కానిస్టేబుల్స్, అందరి డీటెయిల్స్ తీసుకోండి. దొంగతనం ఎప్పుడు జరిగింది, ఆ టైంలో ఎవరెవరు ఎక్కడ ఉన్నారనేది ఎంక్వైరీ చేయండి. ఓకే? అలాగే సార్. రామలక్ష్మి, ఇక ఆద్య వెళ్ళడం ఆగిపోయినట్లేగా? పోలీసులు వెళ్ళొద్దంటే ఆగిపోయినట్టే కదా. నీకు హ్యాపీ కదా? హ్యాపీయే, కానీ ఇంట్లో నగలు పోయాయి అంటున్నారు కదా. మరి పోయాయి కదా, అందుకే కదా పోలీసులు వచ్చారు. అది కాదు, బయట వాళ్ళు ఎవరూ రాలేదు, కానీ ఇంట్లో నగలు ఎలా పోయాయో నాకు అర్థం కావడం లేదు. ఆద్య వాళ్ళు వెళ్ళకూడదంటే మరి ఈ ఇంట్లో ఏదో ఒకటి జరగాలి కదా, అందుకే దొంగతనం జరిగింది. అదేంటి మీకు తెలిసినట్టు చెప్తున్నారు? మరి దొంగతనం చేసింది నేనైనప్పుడు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఏంటి, మీరు దొంగతనం చేశారా? నువ్వు ఆద్యాన్ని వెళ్లకుండా ఆపమన్నావు, నేను చేశాను. నువ్వు అడిగావు, నేను మాటిచ్చాను, అందుకే.
అయితే ఆ నగలు దొంగతనం చేసింది మీరా? నీకోసం తప్పలేదు రామలక్ష్మి. ఆద్యను ఆపాలంటే ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేనప్పుడు ఇలాంటిది జరిగితే గాని పోలీసులు రారు. వాళ్ళు వెళ్ళడానికి లేదు అంటే గాని ఆద్య వాళ్ళు ఆగరు. అందుకే ఇలా చేశాను. నా కోసం దొంగతనం చేయడం ఏంటి? చూడు రామలక్ష్మి, నీకోసం దొంగతనమే కాదు, ఏదైనా చేస్తాను. నువ్వు కోరినట్లు ఆద్యాన్ని ఆపగలిగానా లేదా? థ్యాంక్ యూ. నాకు కావాల్సింది థ్యాంక్స్ కాదు, నీ ప్రేమ. నేనిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. ఇంకా నువ్విచ్చిన మాటను నిలబెట్టుకోవడమే మిగిలింది. ఆద్య, ఆద్య, నువ్వు ఊరు వెళ్ళడం క్యాన్సిల్ అయిపోయింది ఆద్య. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఊరెళ్ళకపోవడం నీకు అంత ఆనందంగా ఉందా? నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఊరు వెళ్ళిపోతున్నారంటే నాకెంత బాధేసిందో తెలుసా? వెళ్ళలేకపోయినందుకు నాకు బాధగానే ఉంది. ఆ గోల్డ్ ఇప్పుడే పోవాలా? అనవసరంగా మేము లాక్ అయిపోయాం. ఎందుకు ఆద్య అలా అంటావు? నువ్వు ఇక్కడ ఉంటే చాలా బాగుంటుంది. లేదు రామలక్ష్మి, మేము వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను ఉండలేను. ఇన్ని రోజులు ఇంటిని వదిలి వెళ్ళలేను అన్నావు, ఇప్పుడు ఉండలేను అంటున్నావు. ఎలా ఉండమంటావు? నా వల్ల కాదు రామలక్ష్మి. ఆ నగలు ఎవరు దొంగతనం చేశారో వాళ్ళు దొరికిపోతే బాగుంటుంది. పెళ్ళికి ముందే మేము వెళ్ళిపోవచ్చు. చూడాద్య, నువ్వు వెళ్ళడం ఎవ్వరికీ ఇష్టం లేదు. కాకపోతే పైకి చెప్పలేకపోతున్నారు అంతే. ఇక్కడే ఉండి ఏం చేయాలి? చారు శ్రీనుల పెళ్లి జరుగుతుంటే చూడాలా? అది నా వల్ల కాదు రామా. అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎందుకు ఆద్య వెళ్ళాలి వెళ్ళాలి అంటావు? నువ్వు వెళ్ళటం ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టుగా ఉంది. అందుకే ఇలా నువ్వు వెళ్లకుండా అడ్డుపడ్డాడు. ఆ దేవుడు నా గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అలా ఆలోచించుంటే అప్పుడు మా అమ్మని, ఇప్పుడు శ్రీనుని, మిమ్మల్ని వదిలేసి ఉండేదాన్నే కాదు. చూడాద్య, బావా నీకింకా దూరం కాలేదు.
హ, ఇక్కడ నేను ఉండను అన్న నువ్వు ఇక్కడే నువ్వు ఉండిపోలేదా? నిన్ను దగ్గరికి తీసుకోడు అనుకున్న మా నాన్న నిన్ను దగ్గరికి తీసుకోలేదా? చూడు ఆద్య, మనం అనుకున్నది జరగటం జీవితం కాదు, అనుకోనిది జరగటమే జీవితం. నా మీద నాకన్నా నువ్వెక్కువ నమ్మకం పెట్టుకున్నావు. ఆశ గెలవకపోవచ్చు, అభిమానం గెలవకపోవచ్చు, కానీ నమ్మకం గెలుస్తుంది. ఎప్పుడు నీకు నేను ధైర్యం చెప్పేదాన్ని, ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావా? ఆ, నువ్విచ్చిన ధైర్యమే కదా, అందులో కొంచెం నీకే ఇస్తున్నాను. నువ్వలా చూస్తూ ఉండు, చివరికి నీకు బావకి పెళ్లి జరుగుతుంది. మళ్ళీ మనం అందరం కలిసి ఆనందంగా ఉంటాం. ఉం? నా బంగారు కోడలు నా కోసం అంత బంగారం పెట్టింది. ఒక్క పూటైనా నా ఒంటి మీద పెట్టుకోకుండానే కాజేశారే. సవర 2 సవర్ల 7 వారాల నగలు. అయ్యో అయ్యో అయ్యో, తలుచుకుంటేనే కడుపు మండిపోతుంది. ఇంకా నాకు ఆ బంగారం దక్కే దారేది? 7 కొండల వాడా, నా బంగారం నాకు దొరికితే నీ కొండకి నడుచుకుంటూ వస్తానయ్యా. వదినా, పొద్దు పొద్దునే ఏంటి నువ్వు? తెల్లారిపోయింది. నీకు తెల్లారిందేమో పార్వతి, నాకంతా చీకటైపోయింది. నువ్వే నయ్యో అదృష్టవంతురాలివి, నీకా ముక్కు పొడకైనా మిగిలింది. నా బంగారం అంతా పోయింది పార్వతి. నా కడుపు మంట చల్లారేదెలా పార్వతి? పొద్దున్నే నీ సుప్రభాతం ఏంటే? ఎవరో పోయినట్టు ఏంటా ఏడుపు? ఎవరైనా పోయినా నేను బాధపడనే అమ్మా. నా బంగారం పోయింది. ఇంత బంగారం అంతా కాజేశారు. నా బంగారం తీసుకుపోయిన వాళ్ళు బాగుపడతారా? వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ కాళ్ళు పడిపోను, వాళ్ళ నోట్లో మన్ను వడా. ఆ సచ్చినోళ్ళ కళ్ళు నా బంగారం మీదే పడాలా? ఇక ఆపవే. నేనేం చెయ్యనురా దేవుడో. అయ్యో, అనవసరంగా ఇప్పుడు శాపనార్థాలు పెడుతుంది. నిజంగానే ఆ శాపాలు దొంగతనం చేసింది నేను కాదు కదా. దొంగతనం నేను చేయకపోయినా కారణం నేనేగా. అంటే నా చేతులు, నా కాళ్ళు, నా నోరు. అమ్మో, అత్తయ్య అన్నంత పని జరిగిద్దా? లేదులే, మా అత్తయ్యే కదా, అందరికీ అమ్మ లాంటిది. అమ్మ శాపం పిల్లలకి తగులుతుందా ఏంటి? ఏమైంది పద్మం? ఎందుకలా మీకేం తెలుసండి నా బాధ? మీకేం తెలుసు? అయ్యో నా పద్మా, బంగారం. ఉదయాన్నే నట్టింట్లో కూర్చుని ఆ ఏడుపేంటమ్మా? ఏడుపు కాక నాకు ఇంకేం మిగిలింది అన్నయ్య? నా బంగారం మొత్తం తీసుకుపోయారు. ఇప్పుడు ఏడవకపోతే బంగారం ఇవ్వగానే తీసుకొచ్చి వదిన చేతికి ఇవ్వచ్చు కదా. వదిన జాగ్రత్తగా పెట్టేది కదా. దొంగ ఎవడైనా కానీ అన్నయ్య గదిలోకి వెళ్లే ధైర్యం చేసేవాడా? ఈ ఆలోచన నాకు రాలేదురా శివ. వదినకి ఇచ్చుంటే నా బంగారానికి కాళ్ళు వచ్చేవే కాదు. ఆ ముదినష్టపోలు కళ్ళు నా బంగారం మీద పడేవే కాదురా. నా బంగారం అంతా పోయిందే. అయ్యా, మీరేడవకండి. పోయింది 7 వారాల నగలే కదా. కావాలంటే మళ్ళీ మీకు 14 వారాల నగలు చేపించేస్తాను. మీరిలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను అత్తయ్య. అవునదినా?
మీరిస్తూ ఉంటారు, వాడెవడో కొట్టేస్తూ ఉంటాడు. నా నగలు దొంగతనం చేసిన వాడిని మాత్రం వదలకూడదు. ఈ ఇంట్లో వాళ్లే నా నగలు దొంగతనం చేశారు. పద్మా, ఇంట్లో వాళ్ళు అన్నమాట మాట్లాడకు. మన ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ అలాంటి నీచమైన పని చెయ్యరు. ఇదెవరో బయట వాళ్ళు చేసిన పని. ఇంట్లో వాళ్ళని అనుమానించడం అంటే మనల్ని మనం అనుమానించుకోవడమే. మరి బయట వాళ్ళు ఎవరు తీశారో ఎలా తెలుస్తుంది అన్నయ్య? నా బంగారానికి నీళ్లు వదులుకోవాల్సిందేనా? వదినా, పోలీసులు ఆ దొంగల్ని పట్టుకుంటారులే వదినా. పోలీసుల కంటే ముందే మన ఇంట్లో దొంగతనం చేసిన వాళ్ళని నేను పట్టుకుంటాను. నువ్వు వాద్యాన్ని వెళ్లకుండా ఆపమన్నావు, నేను చేశాను. ప్రశాంత్ దొంగతనం నా కోసం చేశాడని తెలిస్తే నాన్న నన్ను చంపేస్తారు. ఇంట్లో ఆ గోరింటాకు వేడుకలు పెట్టుకుని ఏంటి ఆ ఏడుపులు? పదండి. అవునదినా, మెహందీ ఫంక్షన్ చేసుకోవాలి కదా. అత్తయ్య, ఆ బంగారం గురించి మర్చిపోండి. అందరూ ఆనందంగా ఉండాల్సిన సమయం ఇది. ఇప్పుడు మీరిలా ఉంటే ఎలా చెప్పండి? నా కూతురు చెప్పినట్టు అంత బంగారం మళ్ళీ చేయించిస్తాం వదినా. పెళ్లి పనులు పెట్టుకుని మీరిలా బాధపడుతుంటే ఇంకా పెళ్లిలో సంతోషం ఏముంటుంది వదినా? అత్తయ్య, నా మాట మీద నమ్మకం ఉంది కదా. ఇక ఆ బంగారం గురించి మర్చిపోండి. వదినా, బావగారే స్వయంగా ఆ దొంగని పట్టుకుంటాను అన్నారు. చారు వాళ్ళు మళ్ళీ బంగారం ఇస్తాను అంటున్నారు. ఇంకా నీకు దిగులేంటి? పెళ్ళయ్యే వరకు మళ్ళీ మీ మొహంలో బాధే కనిపించకూడదు, సరేనా? మనం మెహందీ ఫంక్షన్ చేసుకోవాలి, సరేనా? ముందు మీరు వెళ్ళి అందంగా రెడీ అయ్యండి. మా అన్నయ్య మాటిచ్చాడు కదా, నువ్వు మాటిస్తున్నావు కదా, ఇక నాకు దిగులేందుకులే. మెహందీ ఫంక్షన్ పెట్టుకుని అందరూ రెడీ అవుదాం. నిలబడ్డారే? పదండి 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 రండి. పదండి. పదండి పదండి. పదమ్మా. అసలు మన ఇంట్లో దొంగతనం చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఏంటి ప్రశాంత్, ఇంత బంగారమా? 7 వారాల నగలు. గుడిలో అమ్మవారి నగలు తెచ్చినట్టు తెచ్చావు. ఎక్కడ విన్ని నగలు? మా మావగారింట్లో ఉండాల్సిన నగలు మన దగ్గరకు వచ్చాయి. ఇచ్చారా? ఆడపిల్లనా నాకివ్వడానికి? ఆ, మరి ఎలా వచ్చాయి? అక్కడ మాయం చేస్తే ఇక్కడికి వచ్చాయి. మాయమంటే దొంగతనమా? ప్రశాంత్, అందరినీ కలిపి బొక్కలో వేస్తారు. మామూలుగా దొంగతనం చేస్తే పోలీసులు, కేసులు, అరెస్టులు జరుగుతాయి. ఈ దొంగతనం వల్ల రామలక్ష్మి నన్ను ప్రేమిస్తుంది. దొంగతనం చేస్తే ప్రేమించడం ఏంటి? అది ఆ రఘురామ్ కూతురు. రామలక్ష్మి నన్ను సాయం అడిగింది. అది చేస్తే నన్ను ప్రేమిస్తానంది. ఓ, ఈ మధ్య ఇలాంటి ఆఫర్లు కూడా ఇస్తున్నారా? అయినా రామలక్ష్మి నిన్ను ప్రేమిస్తానంటావేంటి? నువ్వు దొంగతనం చేయడం ఏంటి? తను అడిగినందుకే నేను దొంగతనం చేశాను. ఆద్యను ఆపడం నాకు పెద్ద కష్టమేం కాదు, కానీ ఆపాలంటే నాదొక కండిషన్. ఏంటది? నువ్వు నన్ను ప్రేమించాలి. అది జరిగింది. ఏంటి ప్రశాంత్ నువ్వు చెప్పేది? ఆద్యను ఆపడానికి నగలు దొంగతనం చేశావా? అవును.